చిన్ని రూపంలో ఉన్న మధుమిత అయితే అక్కడ కూరగాయలు తీసుకుని వెళ్తుంటే మహి కారులో వచ్చి తనని గుద్దేస్తాడు. గుద్దేయటంతో తన కూరగాయలు, బండి, మధుమిత వల్ల అవన్నీ కూడా కింద పడిపోతాయి. దాంతో మధుమిత అయితే ఏంటి నువ్వు ఇలా ఎందుకు చేసావు, మర్యాదగా ఇప్పుడు ఈ కూరగాయలన్నీ నీ కారులో ఎక్కించుకో, లేదంటే నేను ఒప్పుకోను, ఆ కారులో ఎక్కించుకుంటే నేను ఊరు మొత్తం తిరిగి అమ్మేస్తాను, నాకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మహి అయితే ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ మ్యాగీ అలాంటి పనులు చేయడు, ఇదిగో నా కార్డు తీసుకొని దీన్ని గీకేసి నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు. దాంతో మధుమిత అయితే లేదు, నాకేం అవసరం లేదు, మర్యాదగా ఈ కూరగాయలన్నీ నీ కారులో ఎక్కిస్తావా లేదా అంటూ మధుమిత మహితో గొడవ పడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న మహి అయితే ఎందుకు నేను అలా ఎక్కించను అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు ఈ కూరగాయలు అమ్మితేనే కానీ ఈ 5,000 మా నోట్లోనికి వెళ్ళవు, మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాము అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న మహి అయితే ఎందుకు నోట్లోనికి వెళ్ళవు, ఇలా సింపుల్గా ఇలా ఈ 5,000 నోట్లోనికి వెళ్ళిపోతాయి కదా, అయినా దానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మధుమిత అయితే ఇవే వెటకారాలంటే, మర్యాదగా ఈ కూరగాయలు ఎక్కిస్తావా లేదంటే అందరినీ పిలవమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం చేస్తున్నావు నువ్వు ఊర్లో వాళ్ళందరినీ కూడా ఎందుకు పిలుస్తున్నావు, మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. దాంతో మధుమిత అయితే నేను ఈ కూరగాయలు నీ చేత అమ్మిస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి పట్టుపట్టి ఉంటుంది. ఇఫ్ యూ like this video, please subscribe.